హలో! ఈరోజు మనం ప్రపంచమంతా గుడ్డిగా నమ్ముతున్న ఒక పెద్ద ప్రొడక్టివిటీ అపోహను బద్దలు కొట్టబోతున్నాం. అలాగే ఎంతో ప్రశాంతమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన అసలైన జపనీస్ రహస్యమేమిటో కూడా ఈ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి. ఇక్కడ మనందరం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. సంతోషకరమైన జీవితానికున్న ఆ అసలైన సీక్రెట్ను మన ఆధునిక ప్రపంచం పూర్తిగా అపార్థం చేసుకుందా? ప్రపంచంలో అత్యంత పాపులర్ అయిన ఆ లైఫ్ పర్పస్ ఫ్రేమ్వర్క్ నిజానికి ఒక పెద్ద మిత్ అని తెలిస్తే? అవును, మీరు వినేది నిజమే. అసలు ఆ అపోహ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాశ్చాత్య దేశాల ఆలోచనా విధానానికి, జపనీయుల వాస్తవానికి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది. పాశ్చాత్య ప్రపంచం ఏమంటుంది? మన ప్యాషన్ను డబ్బుగా మార్చుకోవాలి, ప్రపంచాన్ని మార్చే గొప్ప లక్ష్యాలు పెట్టుకోవాలి అంటుంది. దీనివల్ల మన మీద ఎంత ప్రెషర్ పడుతుందో కదా. కానీ జపనీయుల వాస్తవం వేరు. వాళ్లు తమ రోజువారీ జీవితంలో దొరికే చిన్న చిన్న సంతోషాల్లో, ప్రశాంతమైన జీవనశైలిలోనే జీవితానికి అర్థాన్ని వెతుక్కుంటారు. ఇంటర్నెట్లో, సెల్ఫ్ హెల్ప్ బుక్స్లో లేదా కార్పొరేట్ మీటింగ్స్లో ఎక్కడ చూసినా ఈ 4 వృత్తాల వెన్ డయాగ్రామ్ మనకు కనిపిస్తూనే ఉంటుంది కదా. ఈ వెస్టర్న్ వర్షన్ ఇకిగాయ్ అనే కాన్సెప్ట్నే పూర్తిగా హైజాక్ చేసింది. ఇది కేవలం మన కెరియర్, మన సామాజిక హోదా చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటుంది. ఈ ఫ్రేమ్వర్క్లో వాళ్ళు చెప్పే ఆ 4 పాయింట్స్ చూడండి. మీకు ఇష్టమైనది, మీరు బాగా చేయగలిగేది, ప్రపంచానికి అవసరమైనది మరియు మీకు డబ్బు తెచ్చిపెట్టేది. కానీ అసలు నిజమేంటి? జపాన్లో ఎవరూ తమ జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి ఈ చెక్లిస్ట్ను అస్సలు వాడరు. ఇది పూర్తిగా ఒక తప్పుడు పాశ్చాత్య ప్రమాణం. మరి ప్రపంచాన్ని ఊపేసిన ఈ 4 వృత్తాల సిద్ధాంతం ఎక్కడ్నుండొచ్చిందో తెలుసా? తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 2014లో మార్క్ విన్ అనే ఒక బ్లాగర్ ఒక స్పానిష్ కన్సల్టెంట్ రూపొందించిన పర్పస్ డయాగ్రామ్ను డాన్ బ్యూట్నర్ చేసిన రీసెర్చ్తో సరదాగా కలిపేశాడు. మధ్యలో పర్పస్ అనే పదానికి బదులు ఇకిగాయ్ అని మార్చి ఒక మీమ్ను క్రియేట్ చేశాడు. అంతే. ఆ ఒక్క చిన్న మార్పుతో ఈ అపోహ దావానలంలా ప్రపంచమంతా వ్యాపించింది. సరే, ఇకిగాయ్ యొక్క నిజమైన అర్థమేమిటి? కేవలం లాభాల వేటను మించి అందులో ఉన్న ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇకిగాయ్ అనే పదం ఇకి మరియు గాయ్ అనే 2 జపనీస్ పదాల కలయిక. ఇకి అంటే జీవితం, గాయ్ అంటే ఒక కారణం. అంటే అక్షరాల ఇది జీవించడానికి ఒక కారణం. ఇదొక ప్రశాంతమైన మనస్థితి. అంతే తప్ప వాళ్ళు చెప్పినట్టు డబ్బు సంపాదించి పెట్టే ఒక గొప్ప బిజినెస్ గోల్ ఎంతమాత్రం కాదు. ఇకిగాయ్ పితామహరాలిగా పిలువబడే మీకో కమియా చెప్పిన ఈ అద్భుతమైన మాటలు వినండి. నిద్ర నుండి మేల్కొన్నప్పుడు ఉదయం మనకు స్వాగతం పలుకుతుంది కదా. ఆ ఉదయాన్ని మనం సృష్టించలేదు. మనకు మరో రోజు జీవించే అవకాశాన్ని ఇవ్వడానికి అది తనంతట తానుగా వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ థాట్ కదా. మన రోజువారీ జీవితం పట్ల మనం చూపించే ఒక చిన్న కృతజ్ఞతలోనే అసలైన ఇకిగై దాగి ఉందని ఈ మాటలు చెబుతున్నాయి. ఇప్పుడు సైంటిస్ట్ కెన్ మోగి చెప్పిన 5 మూల స్తంభాలు ఏంటో తెలుసుకుందాం. ఇదొక అద్భుతమైన రోజువారీ జీవన ఫ్రేమ్వర్క్. గొప్ప గొప్ప లక్ష్యాలు సాధించాలనే ప్రెషర్ను ఈ 5 స్టెప్స్ ఎలా తగ్గిస్తాయో చూడండి. 1. చిన్నగా ప్రారంభించడం. 2. మిమ్మల్నీరు స్వేచ్ఛగా ఉంచుకోవడం. 3. చుట్టూ ఉన్నవారితో సామరస్యంగా ఉండటం. 4. చిన్న చిన్న విషయాల్లోనే ఆనందాన్ని వెతుక్కోవడం. మరియు 5. ఇక్కడప్పుడు అంటే ప్రస్తుతమున్న క్షణంలో జీవించడం. రేపటి గురించి టెన్షన్ పడకుండా ఈ క్షణాన్ని ఆస్వాదించడమే ఇందులో మెయిన్ పాయింట్. ఇకిగాయ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన మరో పదం కొడవారి. అంటే ఏ పనైనా సరే, అది ఎంత చిన్నదైనా ప్రాణం పెట్టి చేయడం. ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది అనే దానికంటే ఆ పని చేసే ప్రాసెస్ మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టడం. రోజు ఉదయాన్నే మొక్కలకు నీరు పోయడం కావచ్చు, ఇష్టంగా కాఫీ కలుపుకోవడం కావచ్చు. పనులలో కూడా కొడవారిని పాటిస్తే ఆ ఫీలింగే వేరు. ఇప్పుడు మనం ఒకినావా మరియు మొవాయ్ గురించి మాట్లాడుకుందాం. మనుషుల మధ్య బంధాల ద్వారా దీర్ఘాయుష్షు ఎలా సాధ్యమవుతుందో చూద్దాం. ఒకినావాలో మొవాయ్ అనే ఒక మంచి సంప్రదాయం ఉంది. మొవాయ్ అంటే ఏంటంటే చిన్నప్పుడే ఏర్పడే ఒక ఫ్రెండ్స్ గ్రూప్. వీరు జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటారు. దీనివల్ల వాళ్లకు వయస్సు పైబడ్డాక కూడా ఎలాంటి ఒంటరితనం, మానసిక ఒత్తిడి అనిపించదు. ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా భరోసా ఇచ్చే ఒక స్ట్రాంగ్ సేఫ్టీ నెట్ ఈ మొవాయ్. వెస్టర్న్ కల్చర్కు ఈ ఒకినావా జీవనశైలికి ఎంత తేడా ఉందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పాశ్చాత్యులు రిటైర్ అయ్యాక ఒంటరిగా ఉంటారు. కానీ
ఒకినావా వాళ్ళకి మొబైల్ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు కుర్చీల్లో కూర్చొని కాలం గడపరు. ప్రతిరోజూ నేలపై కూర్చుంటారు, గార్డెనింగ్ చేస్తారు. జంక్ ఫుడ్కు బదులు చిలగడదుంప, టోఫు లాంటి సింపుల్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తింటారు. కమ్యూనిటీతో చిన్నపాటి శారీరక శ్రమ చేయడం వల్ల వాళ్ళు 100 ఏళ్లు పైనే చాలా ఆరోగ్యంగా బతుకుతారు. ఇదంతా వినడానికే బాగుంది కదా, అయితే దీనికి సైంటిఫిక్ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఆ కొలవగల ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. జపాన్లో ఒసాకి స్టడీ అని ఒక పెద్ద రీసెర్చ్ జరిగింది. అందులో ఎంతమందిని ట్రాక్ చేశారో తెలుసా? ఏకంగా 43,000 మందిని. ఇంత భారీ స్థాయిలో జరిగిన అధ్యయనం ఇకిగై యొక్క వాస్తవ శక్తిని ప్రపంచానికి నిరూపించింది. అధ్యయనంలో తెలిసిన ఫ్యాక్ట్స్ ఇవే. బలమైన ఇకిగై ఉన్న వాళ్లల్లో హార్ట్ అటాక్ రిస్క్ చాలా తక్కువ, డిప్రెషన్ లక్షణాలు దాదాపు ఉండవు, బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. అలాగే ముసలతనంలో ఇతరులపై ఆధారపడే పరిస్థితి రావడం కూడా చాలా తక్కువట. ఇకిగై అనేది మన మైండ్ను, బాడీని ఎంతలా ప్రొటెక్ట్ చేస్తుందో చెప్పడం డేటా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఫైనల్గా చిన్న దైనందిన సంతోషాలను ఆలింగనం చేసుకోవడం, దీన్నే మనం కారణాల హరివిల్లు అని కూడా అనొచ్చు. జపాన్లో ఒక నేషనల్ సర్వే జరిగింది, అసలు వాళ్ళకి ఆ ఇకిగై ఫీలింగ్ దేని నుంచి వస్తుందని. రిజల్ట్స్ చూస్తే మీరే సర్ప్రైజ్ అవుతారు. రుచికరమైన భోజనం చేయడం, ట్రావెల్ చేయడం, ఇష్టమైన మ్యూజిక్, లైఫ్ పార్ట్నర్తో టైం స్పెండ్ చేయడం, గార్డెనింగ్ లేదా ఒక పెంపుడు జంతువును కేరింగ్గా చూసుకోవడం, ఇవే వాళ్ళ టాప్ ఆన్సర్స్. చూసారా, ఇందులో డబ్బుతో ముడిపడినవి ఏవీ లేవు. మన మనసుకు నచ్చిన ఇలాంటి చిన్న చిన్న పనులే జీవితానికి అందమైన అర్థాన్నిస్తాయి. సో ఇదంతా విన్నాక మీకు అర్థమే ఉంటుంది, ఇకిగై అనేది మనం పరిగెత్తి అలసిపోయి చేరుకోవాల్సిన ఒక టార్గెట్ కాదు. ప్రపంచం సృష్టించిన ఆ హస్టిల్ అపోహలను పక్కన పెట్టేయండి. ప్రెజెంట్ మూమెంట్లో మన కళ్ల ముందున్న చిన్న సంతోషాలను ఆస్వాదించడమే అసలైన ప్రశాంతత. ఈ ఎక్స్ప్లెయినర్ను ఒక చిన్న ఆలోచనాత్మకమైన ప్రశ్నతో ముగిద్దాం. జీవిత లక్ష్యమంటే కేవలం డబ్బులు సంపాదించడం లేదా ఒక గొప్ప హోదా తెచ్చుకోవడం మాత్రమే కాదు అని ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది. అయితే రేపు ఉదయం మీరు నిద్రలేవడానికి కారణమయ్యే ఆ చిన్న అందమైన సంతోషమేమిటి ఆలోచించండి. మీ స్వంత ఇకిగైను ఆస్వాదించండి. మళ్ళీ కలుద్దాం.